ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో తన అక్రమాస్తుల కేసుల విషయం మన అందరికీ తెలిసిందే. ఆ విచారణలో భాగంగా దాదాపు ఒక 6 ఏళ్ల బట్టి కోర్టుకి హాజరవ్వట్లేదు, ఎగ్గొట్టేసాడు. ముఖ్యమంత్రి హోదా అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టేసాడు కొన్నాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు. ఆ తర్వాత అనేక కారణాలు చెప్పుకుంటూ నేను వస్తే ప్రభుత్వాలు భద్రత కల్పించాలి, నాకు అభిమానులు ఎక్కువ, భయంకరంగా వచ్చేస్తారని చెప్పేసి దాదాపు ఒక సంవత్సరాల కాలం పాటు గడిపి వచ్చేసాడు. ఖచ్చితంగా నువ్వు ఇప్పటివరకు చెప్పిన మాట మేము విన్నాం అబ్బాయి, అవన్నీ కుదరవు, ఇంకా ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ నిమిత్తం ఈరోజు కోర్టుకి వెళ్తున్నాడు. వీళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? మా కార్మికుడు వెంకటరెడ్డి గారు మాట్లాడే మాట అనమాట. ఒకసారి వినిపిస్తా చూడండి. నేను ఒక షెడ్యూల్ బయటకు వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కోర్టులో 1 గంట ఉంటానని చెప్పేసి అని ఆ షెడ్యూల్లో ఉంది. దానికి సంబంధించి ఏమని మాట్లాడతారంటే, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళేది ఈ తన అక్రమాస్తుల కేసుల విషయాన్ని గురించి కాదంట. జగన్మోహన్ రెడ్డి లండన్ అన్నాడు కదా మొన్న, లండన్ నుంచి వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళి కనబడ్డానికంట, అంటే హాజరైపించుకోవడానికి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా ఎవరా బాబు, జడ్జి గారును కోర్టు సిబ్బంది బెంగెట్టుకున్నారు అనలేదు. ఇంకా రానున్న రోజులు అలా కూడా అంటారు. లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి చాలా కాలం అయిపోతుంది కదా, అక్కడ కోర్టు సిబ్బంది జడ్జి గారు బెంగెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, అందుకని చెప్పేసి కనబడడానికి వెళ్ళాడని చెప్తారు వాళ్ళు. ఓ చాలా లేరా కవర్ చేసింది. ఇంకా లండన్ పర్యటన అయిపోయింది, వెళ్ళి వచ్చేసాడు కదా, ఇంకా దాని గురించి ఎందుకు పిలుస్తారు? ఒరే ఆ మాత్రం బుర్ర లేకుండా ఉన్నారంట రాష్ట్ర ప్రజలంతా కూడా. మరీ అంత మెట్టకాల కింద లెక్క ఎక్కంటారా? మీకు దానం పెడతామా? మమ్మల్ని అమాయకులు అనుకోవడంలో తప్పలేదు, కానీ మరీ మెట్టకాల కింద లెక్క వేసి వీళ్ళంతా కూడా ఎరుపప్పలే, మనం ఏం చెప్పినా కానీ గొర్రెలాగా వింటారు అనుకోద్దురా. కోర్టు అందుకు పిలిచిందా? లండన్ వెళ్ళావు కదా, ఒకసారి వచ్చి కనబడు, నీ పర్యటన విశేషాలు ఏమైనా ఉంటే కనుక, ప్రయాణం బాగా జరిగిందా, అక్కడేం అసౌకర్యాలు ఏం కలగలేదు కదా, అంతా బాగుంది కదా, భోజనానికి గట్ట ఎలాంటి లోటుపాట్లు లేవు కదా అని చెప్పేసి అడుగుతారా పిలిచి. పోరం బొగ్గలరా మీరు, ఎంత పోరం బొగ్గాలు ఏంటారా నాకు అర్థం కావట్లా. పట్టుమని ఉన్న నిజం మాట్లాడుకోలేము, మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేమా? ఇక్కడికి వచ్చి అబ్బాయి కూరలు అయిపోయింది, పర్యటన గురించి ఎందుకు పిలుస్తారా నాకు అర్థం కావట్లా. పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత కోర్టులో కనబడమన్నారా, హాజరించుకోమన్నారా, అటెండెన్స్ మళ్ళీ ఇంకేమన్నారో చెప్పండి, పర్లేదు వింటాం, మీరు ఎన్ని చెప్పినా మేము వింటాం. అలా అమాయకులు కదా, మాకేం తెలదు కదా, నిశానికలు మాయే అమాయకులు. రాష్ట్రంలో చాలామంది చదువుకోలేని వ్యక్తులు ఉన్నారు, మీరు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మేము నమ్మేస్తాం. చెప్పపోయారా యోగక్షేమాల కోసం పిలుస్తున్నారని చెప్పేసి అని వింటాం మేము ఇక్కడ చక్కగానే మాట్లాడవచ్చు, తప్పలేదు, కవర్ చేసి తప్పలేదు, మరీ ఇంత అడగోలుగా కవర్ చేయకూడదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఒక 2-3 సార్లు 4 సార్లు లండన్ వెళ్ళాడు. ఈ 6 ఏళ్లలో, అంటే కోర్టుకి ఎగ్గొట్టేసిన తర్వాత చాలాసార్లు కోర్టు అనుమతులు తీసుకొని విదేశాలకు వెళ్ళొచ్చాడు అన్న. వెళ్ళొచ్చిన ప్రతిసారి నాంపల్లి కోర్టుకి వెళ్ళాడా? వెళ్ళలేదుగా, అప్పుడు పిలవలేదుగా. అంటే ఇప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవడానికి, సౌకర్యాలన్నీ బాగా ఉన్నాయో లేదో కనుక్కోవడానికి, అక్కడ భోజనానికి లోటుపాట్లు లేవు కదని చెప్పి కనుక్కోవడానికి పిలుస్తున్నారా? అభిచే ఇంకా చెప్పండి రా, పర్లేదు వింటామా, మీరు చెప్పేటోళ్ళు మేము వినేటోళ్ళు, మీరు ఎన్ని చెప్పినా చేస్తాం బిల్లని. సిగ్గుపడే దోచేసింది కాకుండా, తినేసింది కాకుండా 16 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్ల రూపాయలు జప్తు చేశారు. దానిలో 10 ఏళ్ల బట్టి బెయిల్ పైన బయట ఉన్నాడు, 6 ఏళ్ల బట్టి విచారణ ముందుకు సాగనివ్వట్లేదు. వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, 2-3 నెలల బట్టి చెప్తున్నారు. ఒక పిటిషన్ ఒకటి, ఇంకొక పిటిషన్, అదిగో పిటిషన్, ఇదిగో పిటిషన్, నాకు అది ఉందా, నాకు ఇది ఉందా, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలా, నేను రావడానికి వీలు పడతావు. ఆఖరికి మొన్న కూడా ఏమని మాట్లాడేట్రా, మొన్న రీసెంట్గా ఒక 1 వారం రోజుల కింద ఒక పిటిషన్ వేసాడు కదా, నేను వస్తే ప్రభుత్వాలు భద్రత కల్పించలేవు, నేను పెద్ద మగోన్ని, అల్లార్లో జరుగుతాయి, నా అభిమానులంతా రోడ్డు ఎక్కేసి గిలగలు కొట్టేసుకుంటారు అక్కడ, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో నేను పాల్గొంటాను. ఈ పోటుకోవడం కోసం ఇంకా ఎవరో బాబు జడ్జీలు అందరినీ ఇంటికి పిలవలేదు, సంతోషం. నేను అక్కడికి రాలేని మీరేరని అన్నాడంటే నిజంగా నవ్వుదురేమో. మాట్లాడచ్చు, రాజకీయంగా బోల్డ్ విమర్శలు చేసుకుని మరీ ఎంత అడ్డగోలుగా ఒక దొంగని పెద్ద నాయకుడిగా పోల్చేసి రుద్దేస్తున్నారా, రుద్దమాకండి మా మీద. చాలు కవర్ చేసింది చాలు, పైగా ఈడు బూతుకిట్టు అని మాట్లాడటం. మరి సాక్షిలో వచ్చే వార్తలను ఉద్దేశించి యజమానిని మేమేమనాలో? సరేనా, మీరు కాదనట్లేదు నేను. ఆంధ్రజ్యోతిని ఉద్దేశించో, లేదంటే రాధాకృష్ణ గారిని ఉద్దేశించో, TV5ని ఉద్దేశించో, బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించో, మీరు రకరకాల పేర్లు పెట్టి మాట్లాడే మీరు సాక్షిని ఉద్దేశించి, సాక్షి పత్రికను ఉద్దేశించి, సాక్షి టీవీని ఉద్దేశించి
యజమానులైనటువంటి వ్యక్తులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని ఉద్దేశించి మేము మాట్లాడితే భూతి జగననో ఇంకొకటనో బాగుంటుందా? మనకు ఒక రోత పత్రిక ఉంది, మనకు ఒక రోత టీవీ ఉంది, పొద్దున్నే తన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. బాగా ఇక్కడికి వచ్చి దిక్కుమాలుతానవా? ఈడు మాట్లాడే అనుకుంటున్నారేమో. ఇది ఈడనే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా ఇదే స్క్రిప్ట్ అన్నమాట, సేమ్ స్క్రిప్ట్. అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం కోర్టుకి వెళ్ళట్లేదు, అటెండెన్స్ హాజరన్నమాట, వ్యక్తిగతంగా కనబడాలంట, కనబడడానికి వెళ్తున్నాడని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఇంకో కొద్దిగా ఉంది, వినిపించిన తర్వాత ఊరుకో చెప్పు. కానీ ఇప్పుడు వాళ్ళ అభిమానులు వేసే ట్వీట్లు ఉంటాయి కదా, వైసీపీ కార్యకర్తల, వీళ్ళందరికీ కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ నేను చదివి వినిపిస్తాను, చూడండి, అక్కడ చూపిస్తా చూడండి. మిస్ అయింది అది. ఇదే స్క్రిప్ట్ వాళ్ళ కార్యకర్తలు కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా సేమ్ స్క్రిప్ట్. ఇప్పుడు వీడు ఏదైతే మాట్లాడాడో లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి అని సేమ్ స్క్రిప్ట్ వాళ్ళు కూడా, ఇంకా అందులో తిరిగిలేదుగా. వీడు మాట్లాడిందో వాళ్ళు కూడా రుద్దేస్తున్నారు అనమాట. ఇకనైనా సరే కాస్త సిగ్గుపడంటారా. మరి అంత జనాలు అంత ఎర్రోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, అంత అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోలేనంత అమాయకులు కాదు. అయిపోయిన పర్యటన గురించి ఎందుకు రమ్మంటారా? సిబిఐకి తెలీదా? జగన్మోహన్ రెడ్డి ఇండియాకు వచ్చినప్పుడు, అంటే ఇండియాకు వచ్చాడని పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, లాయర్ల ద్వారాగానో లేదంటే ఇంకెవరి ద్వారాగానే సరే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ని సిబిఐకి అప్పచెప్పారు కదా. దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఉన్నట్టే కదా. లేదు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి కనబడమన్నారు, వచ్చారో లేదో తెలుసుకోవాలి కదా. అయ్యా ఇంకా నయ్యరా బాబు, సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగింది, ఇలా అన్నా ఉండగలిగాం, కానీ లేకపోతేనా అయ్యి బాబు మీరు ఎన్నన్నా చెప్తారా బాబు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాడని, ఆ దేవుడే జగన్మోహన్ రెడ్డి అని, ఈయనే అమాయకులు ఉండి మీరు ఎన్ని మాట్లాడతారా? అంత పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి అడిగి సిగ్గు అనిపించట్లేదు అసలు. ఇక్కడ కూడా మరి కవరింగే. సంతోషం ఇంకా అక్కడితో ఆపేసాడు. ఇంకా బెంగెట్టుకున్నామనో లేదంటే పెళ్ళికి వెళ్తున్నాడనో పేరెంటాలకి వెళ్తున్నారని చెప్పలేదు. అయ్యొద్దు, జనానికి తెలుసు, ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోచేసాడు, ఎంత తిన్నాడు, ఎన్ని నెలలో జైల్లో ఉన్నాడో, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది అనేది ఒక క్లారిటీ ఉంది. అలాగే ఇక్కడికి వచ్చి మీరు అడ్డగోలుగా వాదించొద్దండి, అది మీ పరువే పోద్ది. అది రోజు రోజుకి దిగజారిపోద్దు. చెప్పండి, విమర్శించండి, కాదన్నట్లా. ఉన్న వార్తను రాత్రి ఉలికెక్కువ అంట. వెళ్ళేది దేనికి? దాని గురించే కదా రాసేది. పైగా ఇక్కడికి వచ్చి తప్పుడు వార్తలని అదని ఇదని ఎందుకు వచ్చింది దిక్కుమెళ్తానవరా? ఇది మీరే మాట్లాడాలి. వార్తలు రాయడం గురించి, అందులో ఉన్న నిజాల గురించి మీరు చెప్పాలి, మేము వినాలి. పొద్దులేస్తే సాక్షులు అన్నీ అబద్ధాలు ఉంటాయి, ఒక్క డేట్ మినహాయించి. డేటు వారం, అంటే ఆ రోజు ఏదైతే ఉందో అది డేటు, ఆ రెండు మినహాయించి 100 అక్షరాలు రాస్తే అందులో 99.5 అబద్ధాలు ఉంటాయి. దానికి తిరిగిలేదు అసలు. అబద్ధాల గురించి మీరు మాట్లాడకూడదు, ప్రచారాల గురించి మీరు మాట్లాడకూడదు. తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి అవును అక్రమాస్తుల కేసులో విచారణకే వెళ్తున్నాడు, తప్పే ఉంది అందులో చెప్పండి. అది 10 ఏళ్ళ బట్టి బయట ఉన్నాడని చెప్పేసి జనానికి తెలీదా? 16 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పేసి జనానికి తెలీదా? 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిందని చెప్పేసి జనానికి తెలీదా? ఇంకా వచ్చి అడ్డగోలుగా వాదిస్తూ అలా జరిగింది ఇలా జరిగింది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.